ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? ఈ పడవెలా బావున్నదా? పెద్ద పడవ ఇది. ఇంకా చిన్న చిన్న పడవలు ఉన్నవి. ఇది పెద్ద పడవ. దీనికంటే గొప్ప పడవలు ఉన్నవి. ఇక్కడ చేపలు పట్టే స్నేహితులు చేపలు పట్టడానికి ఉపయోగించే పడవ ఇది. దీని లోపల పెట్టే చేపలన్నిటినీ ఇందులో సేకరించి ఉంచుతారు. ఐసుగడ్డలు ఉంటాయి. చేపలు పట్టి అందులో వేస్తారు. ఇంత పెద్ద స్థలము ఉన్నది ఈ బోట్లో. అయితే ఒకసారి బోట్లో సముద్రంలోనికి వెళ్లి రావాలంటే దానికి తగిన డీజిల్ ఖర్చులన్నీ అవి లక్షలు దాటుతాయని చెబుతారు. అంత ఖర్చు పెట్టే వారు చేపలు పడతారు. కనుక దానికి పైన చేపలు పట్టి బిజినెస్ అయితేనే వారికి లాభము. ఇందులో ఒక్కొక్క బోటుకి 10-15 మంది వెళతారు. 8 మంది వెళ్ళుటకు. కనుక ఆ లాభమును వారు షేర్ చేసుకుంటారు. చాలా కఠినమైనటువంటి శ్రమికులు వీరు. అది మాత్రమే కాదు, ఈ బోట్ నుండి చూడండి, ఇది చేపల వేటకు నిషేధకాలము. ఈ 40 దినములు ఎవరూ చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లకూడదు. ఈ చేపల సంతతి పెరగాలి, అంతవరకు వెయిట్ చేయండి అని ప్రభుత్వము ప్రకటించింది. కనుక ఇవి సెలవు దినాలు. అన్ని రోజులు సముద్రంలోకి వెళ్లి చేపలు పడతారు. సంవత్సరంలో ఈ 40 రోజులు సెలవు దినములు. వారు సెలవు దినాల్లో బాగా తిని నిద్రిస్తూ విశ్రాంతిగా ఉంటారనుకుంటే అలా కాదు. ప్రతి బోట్లో పని జరుగుచున్నది. దాన్ని సరిచేయుచున్నారు, హార్డ్ వర్క్ చేయుచున్నారు, కఠినమైన పని చేయుచున్నారు. ఆ పడవల్ని రిపేర్ చేయుట, వలలు సరిచేయుట, పెయింట్ కొట్టుట, అనేకమైన పనులు చేయుచున్నారు. వారు ఇక్కడే ఉంటున్నారు. కఠినమైన శ్రమికులు. అందువలనే చూడండి, దేవుడు తన శిష్యులను కఠినమైన శ్రమికులనే తన శిష్యులుగా ఏర్పరచుకున్నారు. సోమరులను దేవుడు ఏర్పరచుకోరు కదా. కనుక మీరు కూడా కఠినంగా శ్రమించువారిగా ఉండాలి. సరేనా? సరే, ఈ దినం దేవుడు నాకు ఏ వాక్యమును ఉంచారని అనుకుంటున్నారా? లూకా 10వ అధ్యాయం 19వ వచనములో యేసు చెప్పుచున్నారు, నా పిల్లల్లారా, శత్రువు మీకు విరోధముగా పోరాడును, చెలరేగును, వచ్చి క్రియ చేయును. అయితే ఏదియు మిమ్ములను నాశనము చేయదు. దేవుడు వాక్కునిచ్చుచున్నారు, ఏదియు మీకేమాత్రమును హాని చెయ్యదు. మంత్రము చేస్తారు, చేతబడి చేస్తారు, కీడు చేయుదురు. మనకు విరోధంగా దుష్టులైన మనుషులు చెలరేగును, అధికారులు లేస్తారు, బెదిరిస్తారు, భయపెడతారు. అంతే అని చెప్పునట్లుగా కార్యముండును. ఏదియు మీకు హాని చేయదు, నాశనము కలుగుదని ప్రభు వాక్కునిచ్చుచున్నారు. కనుక ఎందుకు భయపడుచున్నారు? మీరు భయపడే కార్యములో నాశనము కలుగదు. మీరు భయపడినట్లు వార్త వస్తుంది, అంతే. ఈ దినము మీరు చూస్తారు, హాని కలుగకుండా ప్రభువు కాపాడి నడిపించెదరు. ఒకరు చెప్పారు, అది నాకు తెలిసిన స్నేహితులు వారు ప్రయాణం చేయనప్పుడు కారు విపత్తులో చిక్కుకున్నది. వారు చెప్పారు, కారు తుక్కైపోయిందని. ఆ ఫోటోను తీసి చూపిస్తే అందులో ఉన్న ఒక్కరు కూడా బ్రతకడానికి వీల్లేదు. అంతగా కారు తుక్కై అప్పలము వలె చెదిరినది. అయితే చెప్పారు, కారు ఇలా ఉపయోగము లేకుండా పోయినది, అంతే. అయితే లోపల ఉన్న మేము 4 ఉన్నాము. మా 4కి ఎలాంటి హాని కలుగలేదు. ఒక గాయము కూడా ఏర్పడలేదు, రక్తము చిందలేదు, ఎముకలు విరగలేదు. ఎలా ఆశ్చర్యము! అదే, ఇంత గొప్ప విపత్తు ఏర్పడి కారు తుక్కైనది, ఒక్కరికి కూడా ఎలాంటి హాని కలుగలేదు. ఇదే దేవుడు ఇచ్చే భద్రత. మీకు విరోధంగా పోరాటము, ఇబ్బంది, బాధలన్నీ కలుగవచ్చును. ఏది మీకు హాని కలుగజేయదు. భయపడకండి. దేవుని చూసి చెప్పండి, నేను విశ్వసిస్తున్నాను దేవా, ఏదియు నాకు హాని చేయదు అన్న మాటను నేను విశ్వసిస్తున్నాను. ఏ మంత్రము, చేతబడి, సాతాను క్రియలు, మనుషుల క్రియలు, ఏ క్రియలు కూడా నాకు హాని చేయవు. ఎందుకంటే మీరు నాకు తోడయ్యున్నారు అని చెప్పి చూడండి. ఈ దినమే మీరు ఒక అద్భుతమును చూచెదరు. మీరు చెబుతారా? విశ్వాసముతో చెప్పండి, యేసయ్యా, మీరు వాక్కునిచ్చారు, ఏదియు మీకు హాని చేయదు అని. ఎందుకంటే మీరు నాకు తోడుగా ఉన్నారు. నేను విశ్వసిస్తున్నాను. ఏ మనుషుడు, ఏ సాతాను క్రియలు, ఏ చేతబడియు, ఏ దుష్ట మనుషులు, అధికారులు, ఏదియు నాకు హాని చెయ్యలేవు. నేను దాన్ని విశ్వసిస్తున్నాను. అలాగే మీరు నన్ను నడిపించెదరు. దాని కొరకై మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.